మీడియాని మేనేజ్ చేయడం ఎట్లా అనే కంటే కూడా మీడియాని బెదరేసి లొంగ తీసుకోవడం ఎట్లా అన్న దాంట్లో ఇప్పుడు ట్రంప్ సక్సెస్ అయినట్టుండే. కిందటిసారి మీడియా వల్లనే తను దెబ్బతిన్నాడు. అందుకని ఈ దఫా మీడియా మీద పూర్తి స్థాయి పెత్తనం వహించాడు. తాజాగా చూస్తే ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. మొన్న మనం చూసాం. అక్కడ ట్రంప్‌కే విపరీతమైన ఆదరణ ఉంది. 99% మంది ఓట్లేయబోతున్నారు అని చెప్పడం. అట్లాగే ఆర్థిక వ్యవస్థ బాగా బాగుపడిపోయింది. విపరీతంగా డబ్బులొచ్చేసినాయి. ద్రవ్యోల్బణం కూడా తగ్గిపోయింది లాంటివి చెప్పడం. బట్ అక్కడ ధరల పెరుగుదల గురించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కానీ మీడియా పరంగా చూస్తే ఏం లేదు, అంతా బాగుండిపోయిందని చెప్తున్నారు. ఉద్యోగాలు పోయినాయి అని ఒక పక్కన వేదికలు వస్తుంటే ఉద్యోగాలకు కొరత లేకుండా పోయిందని చెప్పి ఇంకో పక్కన రాసుకొస్తున్నాయి. ప్రధాన ఛానళ్ళు బీబీసీ, సిఎన్ఎన్ లాంటివి కూడా ఆ టైప్‌లో రాసుకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా అసలు ఫిగర్స్ బయటపెట్టినాయి. అమెరికా బతుకు ఎట్లా తయారయ్యింది అన్నటువంటిది. అమెరికా నుంచి వెళ్ళే షిప్మెంట్స్ లేదా అమెరికాకు వచ్చే షిప్మెంట్స్ భారీగా పడిపోయినాయి. అంటే షిప్మెంట్స్ అంటే ఏంటి? సరుకు రవాణా. అమెరికాకి వచ్చేవి అమెరికా ఎక్స్‌పోర్ట్ చేసేవి. అంటే అమెరికాలో తయారయ్యి ఇతర దేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నది అంటే అప్పుడు అది ఆర్థికంగా శక్తివంతంగా ఉన్నట్టు. అలా కాకుండా వచ్చేవి ఎక్కువయ్యి వెళ్ళేవి తగ్గితే ఆర్థికంగా కుదేలవుతున్నట్టు. ఇప్పుడు ఆ రెండోది జరిగింది. తాజా నివేదిక ప్రకారం చూస్తే 0.93% డిసెంబర్‌లో పడిపోయింది. 2020 తర్వాత 6 ఏళ్ల తర్వాత అతిపెద్ద క్రైసిస్ ఇది. 2020లో కూడా ట్రంప్ ఉన్నప్పుడే ఇలాంటి క్రైసిస్ వచ్చింది. గ్రేట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని చెప్తున్నారు. ఇది ఫ్రైట్ షిప్మెంట్స్ అనేటటువంటిది 3 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ఫ్రైట్ అంటే ఈ సరుకు రవాణా అనమాట. కనిష్టానికి పడిపోయింది. ఇది షిప్పింగు అట్లాగే గూడ్స్ మూవ్‌మెంట్ అంతా భారీ స్లో అయిపోయింది అన్నటువంటి విషయం తేలింది. అంటే ఓ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఎందుకంటే అందరి మీద ఆంక్షలు పెడుతుంటే కొనేవాళ్ళు తగ్గుతారు. మనం పంపించాం. అప్పుడు దెబ్బతినేది ఎవరు? ఓ సరుకులు తగ్గి డిమాండ్ పెరిగి అల్లాడేది వాళ్ళే.